సింహాసనంలో కూర్చున్నటువంటి భారీ గణపతి ఉంది. గణపతి అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి, గజ్జుమంటుంది గణపతి అయితే. గణపతి అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది. చూడండి ఒకసారి, మనకు ఐస్ పెయింటింగ్ అట్లాగే మనకు చెవుల దగ్గర ఉండి ఒకసారి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో గణపతి అయితే చాలా బాగుంది. భారీ గణపతి, దాదాపు 15-16 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల హరిహర కలర్స్ అవుతున్నాం. ఇక్కడైతే ఆల్రెడీ మనకు ఒక 5 గణపతులు అయితే, పెద్ద గణపతులు అయితే ఆల్రెడీ డిస్ప్లే గణపతులు అయితే రెడీ అయిపోయినాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల హరిహర కలర్స్ అవుతున్నాం. ఇక్కడైతే ఆల్రెడీ డిస్ప్లే గణపతులు అయితే ఒక 5 రకాలై భారీ గణపతులు అయితే ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే 100% కంప్లీట్ అయిపోయింది. గణపతులు అయితే చాలా బాగున్నాయి. అవన్నీ దగ్గర నుంచి పెడతా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా క్రేజీ ఉంటుంది వీడియో అయితే. అట్లా ఇక్కడ మనకు బయట అయితే ఒకటి గణపతి అయితే, భారీ గణపతి అయితే ఒకటి రెడీ అవుతుంది ఆల్రెడీ. చూడొచ్చు మీరు, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నటువంటి గణపతి అయితే ఒకటి మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మహారాజా స్టైల్లో కూర్చున్నటువంటి గణపతి చూడొచ్చు మీరు, ముంబై మోడల్ గణపతి ఇది. భారీ గణపతి అయితే ఒకటి మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అట్లా లోపలికి వెళ్దాం. ఇక్కడైతే ఒకటి ఇంకొక గణపతి అయితే మనకు పీఠ మీద కూర్చున్న గణపతి అయితే ఒకటి ఆల్రెడీ కవర్లుగా పెట్టేసారు. వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకోసం కవర్లుగా పెట్టేసారు. అట్లా లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకు ఈ కవర్లో గణపతి అయితే భారీ గణపతి అయితే ఉందన్నమాట. పెద్ద చెవులు, పెద్ద తొండం గణపతి అయితే ఒకటి. సో ఇక్కడనే మనకు షెడ్లు అయితే మనకు ఆల్రెడీ డిస్ప్లే గణపతులు అయితే రెడీ అయిపోయినాయి. చూపెడతామన్న అయితే మీకైతే ఇక్కడ స్టార్టింగ్ చూడవచ్చు మీరు. భారీ గణపతి, దాదాపు 15-16 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. పీఠ మీద కూర్చున్న గణపతి చూడవచ్చు మీరు. పెద్ద చెవులు, పెద్ద తొండం గణపతి. గణపతి అయితే చాలా బాగుంది. సరే, మీరు చెవుల దగ్గర కూడా మీరు డిజైన్ చూడవచ్చు మీరు, మన పెయింటింగ్ వర్క్ చూడవచ్చు. హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. ఈ గణపతికి అయితే మనకు ఫేస్కి అయితే పెయింటింగ్ వర్క్ అయితే డిఫరెంట్గా మనకు గ్రే కలర్లో అట్లాగే పింక్ కలర్లో తీసుకున్నారు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఈ గణపతికి పంచ కూడా చూడవచ్చు మీరు, పింక్ అట్లాగే గ్రీన్ కాంబినేషన్లో మల్టీ కలర్లో తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ అయితే. చెవులు అయితే మొత్తం గజ్జుమంటున్నాయి. ఒకసారి చూడవచ్చు మీరు. గణపతి అయితే భారీ గణపతి. అట్లాగే కొంచెం ముందరికి వెళ్దాం మనం. ఇక్కడ ఈ గణపతి అయితే పీఠ మీద కూర్చున్న గణపతి చూడవచ్చు మీరు. 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి స్పెషల్ ఏంటంటే మనకు తొండం అయితే డిఫరెంట్గా వచ్చిందన్నమాట. చూడవచ్చు మీరు, తొండం అయితే డిఫరెంట్గా ఉన్నది. అట్లాగే మనకు పంచ కూడా ఇదంతా కూడా మనకు గోల్డ్ వర్క్ అయితే వచ్చిందనమాట. చూడవచ్చు మీరు, ఆభరణాల టైప్లో వచ్చిందనమాట. ఈ గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మనకు బ్యాక్డ్రాప్లో ఆర్చి చూడండి ఒకసారి. ఆర్చి కూడా డిఫరెంట్గా మల్టీ కలర్లో తీసుకున్నారు. గ్రీను, ఎల్లో కాంబినేషన్లో అట్లా తీసుకున్నారు అనమాట. గణపతికి అయితే బొట్టు అయితే హైలైట్ దించారు. చూడండి ఒకసారి. అట్లా ఇక్కడ ఇంకో గణపతి అయితే చూపెడతాం మీకైతే ఫ్రెండ్స్. ఇక్కడ లోపల అయితే ఇంకో గణపతి అయితే మనకు పీఠ మీద కూర్చున్న గణపతి అయితే ఒకటి 10 ఫీట్ల గణపతి అయితే ఉంది. దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. గణపతి అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి ఒకసారి. మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉంది గణపతి అయితే. పెయింటింగ్ వర్క్ అయితే మస్తు మంచిగా చేసి చూడండి ఒకసారి. కళ్ళ దగ్గర కానీ అట్లాగే బొట్టు కానీ చూడొచ్చు మీరు, దగ్గర చూడగలుగుతా. అట్లాగే చెవులకు వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అట్లాగే ఎల్లో కాంబినేషన్లో అయితే మంచిగా చేసారు పెయింటింగ్ వర్క్ అయితే. చూడండి ఒకసారి. ఇక్కడ మనకు బొజ్జకు వచ్చేసి మనకు నాగదేవుడు కూడా వచ్చింది ఒకసారి. ఈ గణపతి అయితే దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు మహారాజా సింహాసనంలో కూర్చున్నటువంటి భారీ గణపతి ఉంది. గణపతి అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి, గజ్జుమంటుంది గణపతి అయితే. దాదాపు 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. గణపతి అయితే హైలైట్ ఉన్నది. దగ్గర నుంచి కూడా పెడతా చూడండి ఒకసారి. ఇక్కడైతే ఈసారి పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగా వేసారు. ఇక్కడ చూడొచ్చు మీరు. పైన వచ్చేసి మనకు పగిడి అట్లాగే కిరీటం కూడా వచ్చింది. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. ఒకసారి దగ్గర నుంచి చూడండి ఒకసారి. బ్యాక్గ్రౌండ్ లార్చి కూడా చూడవచ్చు మీరు. గ్రీన్ అట్లాగే వైలెట్ కాంబినేషన్లో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ లార్చి కూడా చాలా బాగుంది. కింద ఇదంతా కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ సింహం కూడా పెయింటింగ్ వర్క్ అయితే గోల్డ్ కలర్లో వేసుకున్నారు. భారీ గణపతి. ఈ గణపతి కూడా చాలా బాగుంది. ఒక్కసారి లాంగ్ నుంచి కూడా మొత్తం గణపతి చూడరు ఒకసారి ఎట్లుందో. నాకైతే గణపతి అయితే బాగా నచ్చింది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి అయితే చూపెడతాం మీకైతే. డ్రాగన్ పైన కూర్చున్నటువంటి గణపతి చూడొచ్చు మీరు. భారీ గణపతి. గణపతి కూడా 12-13 ఫీట్ల దాకా అయితే హైట్ ఉంటుంది.
గణపతి అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది చూడండి ఒకసారి. మనకు ఐస్ పెయింటింగ్ అట్లాగే మనకు చెవుల దగ్గర ఉండి ఒకసారి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో గణపతి అయితే చాలా బాగుంది. పైన వచ్చేసి మనకు కిరీటంలో కృష్ణుడు వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మీరు మూషిక వాహనం, ఇక్కడ మనకు లడ్డు పట్టుకుని ఉందన్నమాట. అట్లా ఇక్కడ డ్రాగన్ కూడా దగ్గర నుంచి చూపెడతాం మీకైతే. డ్రాగన్ మనకు గ్రీన్, గోల్డ్ అట్లాగే ఆరెంజ్ కాంబినేషన్లో, బ్లూ కాంబినేషన్లో తీసుకున్నారు, మల్టీ కలర్లో తీసుకున్నారు. డ్రాగన్ అయితే చాలా బాగుంది. ఇదంతా ఆర్చి కూడా ఇవ్వండి ఒకసారి. ఆర్చి కూడా హైలైట్ వచ్చింది. ఈ గణపతికి మనకు కిరీటం అయితే మల్టీ కలర్లో తీసుకున్నారు. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి గోల్డ్, అట్లాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు సిల్వర్ కలర్లో తీసుకున్నారు. డిఫరెంట్ ఉంది గణపతి చూడడానికైతే. గణపతి అయితే చాలా బాగుంది. అట్లా ఇక్కడ ఇంకొక 2 గణపతులకు అయితే ఇంకా మనకు 2 మోడల్ గణపతులు అయితే ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఒక 2 గణపతులకు అయితే పెయింటింగ్ వర్క్ కాలేదు. మొత్తం 7 మోడళ్ళు పెట్టారు ఇక్కడ డిస్ప్లే అయితే ఇక్కడ. సో ఈ గణపతి కూడా చాలా బాగుంది. కింద మనకు మూషిక వాహనం ఇక భజన వేస్తున్నట్టుంటుంది చూడండి ఒకసారి. రైట్ లెఫ్ట్ వచ్చేసి మనకు ఎలుకలు భజన వేస్తున్నట్టుంటుంది అనమాట. అట్లా ఇక్కడ మనకు సింహాసనం కదా, ఇక్కడ సింహాలు కూడా వచ్చాయి చూడండి ఒకసారి. అట్లా ఇంకో గణపతి కూడా పెడతా. పెయింటింగ్ వర్క్ ఒక 2 గణపతులకు అయితే కాలేదు. మొత్తం 5 గణపతులకు పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఒక 2 ఇట్లా కాలేదు. ఈ గణపతి కూడా భారీ గణపతి, 13-14 ఫీట్ల దాకా అయితే హైట్ ఉంటుంది. తొండం దగ్గర చూడొచ్చు మీరు. ఓంకారం అయితే హైలైట్ వచ్చింది. ఈ గణపతులు కూడా పెయింటింగ్ వర్క్ అయితే అయినాక గజ్జుముంటాయి గణపతులు అయితే చాలా బాగున్నాయి గణపతులు.